అసలు ఎంత వాక్యం అన్నా నా దేహం ఎందుకు దేవుడు పని చేద్దాం, దేవుడి కోసం బ్రతుకుదామని ఎందుకు ఆలోచించడం లేదంటే, దేహం పుట్టింది మట్టిలో నుండి. ఓకేనా? ఇది ఎక్కడి నుంచి పుట్టింది? మట్టిలో నుండి. దీని ఆలోచనలు, దీని ఇష్టాలు, దీనివన్నీ కూడా దేని చుట్టూ తిరుగుతాయి చెప్పండి? ఈ మట్టిలో నుండి పుట్టిన వాటి చుట్టే తిరుగుతాయి. దేవుడేమో పరలోకంలో ఉన్నాడు, అక్కడి నుంచి మట్టి దేహంలోకి ఏదొచ్చింది అంటే ఆత్మ వచ్చింది. ఆత్మేమో పరలోకం అంటది, ఆత్మేమో దేవుడు అంటది, శరీరం ఏమంటది? మట్లో నుండి పుట్టినవే నాకు కావాలి. బంగారం కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, తిండి కావాలి, సుఖాలు కావాలి, సంతోషాలు కావాలి. ఈ మట్లో నుంచి పుట్టినవే నాకు కావాలని ఇది అంటది దేహం. ఆత్మ ఏమంటది? పరలోకం కావాలి, దేవుడి కోసం బ్రతకాలి, బైబిల్ చదువుకోవాలి, సేవ చేయాలి, నేను చచ్చిపోతే నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. ఆత్మ ఆలోచనలు ఇవి. శరీరం ఎప్పుడు నీకేం చెప్తుంది? ఈ లోకము, ఈ 60-70 ఏళ్ళ జీవితం గురించి చెప్తుంది కదా, ఇది దేవునికి విరోధంగా నిన్ను తీసుకెళ్తుంది అని చెప్పాడు. శరీరం ఎప్పుడు లోకం వైపు నేను లాగుతుంది అని చెప్పాడు. నీతో పాపాలు చేయిస్తుంది. లోక ఆశలు చావండి శరీరానికి. చచ్చిపోయేంత వరకు కూడా శరీరానికి ఆశలు చావవు. చస్తాయా? చావండి. దేవుడి కోసం బ్రతుకుతాం అందో. చచ్చిపోయేంత వరకు ఈ లోకాన్నే కోరుకుంటుంది, లోకంలో ఉన్న వాటినే కోరుకుంటుంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అన్నాడు. నేనెందుకు దేవుడు పని చేయలేకపోతున్నానంటే, శరీరం మాట వినదు. ఎవరి మాట విందు? దేవుడి ధర్మశాస్త్రమునకు ఏ మాత్రమును లోబడదు.